నీ ముఖ వర్చస్సు చూపించాల్సిందంటే బయటికి పట్టుకు వ్యక్తులు చాలా అవసరం. మనకి బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి చెప్తా. విజయవాడ నేను పార్టీ పోటీ జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు, కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు చిన్నప్పటి నుంచి. ఇక్కడ మాచవరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు దర్శకుడిగా ఉన్నాడు మెహర్ రమేష్. మేమందరం ఇక్కడ మాచవరంలో నేను వచ్చేవాడిని. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని, వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది. అలాంటి కొండల్లో మాచవరం కూడా అలాంటి కొండ కూడా అక్కడికి వెళ్ళేవాడిని. అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు. ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతోటి. అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడిని. అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు. వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను, జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యతతో పనిచేస్తున్నాం. నిజంగా మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం, మీకు అండగా ఉంటామని ఆ రోజు మనసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. మీకు పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో. ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన నియోజకవర్గం అయినప్పటికీ మన మనకి పొత్తులో మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది. నేను ఎందుకు ఈ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది, జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి. నన్ను అధినాయకత్వం ఒకటి అడిగాను ఇన్ని సంవత్సరాల నుంచి.